ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనంత్ గారు, నా చెల్లెలు ఎప్పటికీ అలా అనదు. అవునరా, గాయత్రి చాలా మంచిదిరా. ఏం మంచిది బాలా? నువ్వు తన్ని ఎంతగా నమ్ముతావు? అవ్వా, తను మాత్రం నీ గురించి అలా మాట్లాడచ్చా? నేనలా మాట్లాడలేదు. ఇంకొక మాట మాట్లాడావనుకో. అనంత్ గారు, నా చెల్లెలకి కోపం ఉన్న మాట నిజమే, కానీ అలా నోరు పారేసుకోదు. రే అనంత్, గాయత్రిని ఏం అనొద్దురా. నా బిడ్డ గురించి ఆ మాటలంటానికి నీకు నోరెలా వచ్చింది? పాపం, ఒక అమాయకుని ఎవరైనా అలా అంటారా? దయచేసి నా చెల్లెల గురించి పొరపాటు పడకండి. అది ఎవరో కావాలని చేసిన పని. మీరిలా రియాక్ట్ అవ్వాలని కావాలని చేస్తున్నారు. అంత స్పష్టంగా నువ్వన్న మాటలు విన్నాక కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? బామ్మ, గాయత్రిని ఏం అనకు. నువ్వు ఊరుకో. నా చెల్లెలు అలాంటి తప్పు చేయదు బామ్మగారు. బాలాగారంటే తనకి చాలా గౌరవం. ఎంత గౌరవమో చూశానులేమ్మా. మొన్న కూడా మహిళా మండలి వాళ్లతో ఇష్టం వచ్చినట్టు వాగితే వాళ్ళేమన్నారు తెలుసా? అవ్వా, ఎందుకమ్మా ఇలాంటి కోడల్ని తెచ్చిపెట్టుకున్నారు అన్నారు. తను అలా అనదండి. మీరు నా చెల్లెల్ని అపార్థం చేసుకుంటున్నారు. పాపం, అన్నయ్యని ఇప్పటి వరకు ఎవరు అలా అనలేదు. ఏమండి, మీరిదంతా నమ్ముతున్నారా? గాయత్రిని ఏం అనొద్దని చెప్పు బామ్మ. నువ్వు ఇంట్లో ఎవరి గురించి అన్నా మేం పట్టించుకునే వాళ్ళని కాదమ్మా. మా బాల గురించి అన్నావు. నా కన్నయ్య ఇంకా చిన్నపిల్లాడు. చిన్నపిల్లలంటే దేవుడితో సమానం. నువ్వు అలాంటి దేవుణ్ణి నోటికొచ్చినట్టు అన్నావు. నువ్వింతకింత అనుభవిస్తావు. బామ్మ, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. రే అనంత్, గాయత్రిని పంపించేయకురా. గాయత్రి గుడ్ గర్ల్ రా. అన్నయ్య, ఈ విషయంలో ఎవరేమన్నా నేను సహించను. అనంత్ గారు, వద్దు, ఇక మాటలు లేవు. నేను అలా చేశానంటే నువ్వు నమ్ముతున్నాను. ఇంకొక మాట మాట్లాడొద్దు. అసలు ఇంట్లో ఉండే అర్హత లేదు నీకు. మాట్లాడతాను. ఉపయోగం లేదక్కా, రావల్దా. అలా అంటావేంటే?
నేను తప్పు చేయలేదు. నిందని భరిస్తూ ఇక్కడే ఉండాల్సిన అవసరం నాకు లేదు. రాక వెళ్దాం. ఒక్క నిమిషం. పద వెళ్దాం. ఏంటమ్మా గాయత్రిని తీసుకొని ఈ టైంలో వచ్చావు? పుట్టింటికి నిద్ర చేయించడానికి తీసుకొచ్చిందేమో. మరి అనంతబాబు రాలేదా? ఎవరు రారు తాతయ్య. నేనికపై ఆ ఇంటికి వెళ్ళను. ఏమంటున్నావమ్మా? అమ్మా త్రిపుర, అదేమంటుందో విన్నావా? నేను భయపడిందే జరిగిందే తాతయ్య. ఏం జరిగిందమ్మా? మా బావగారి గురించి మీకేం తెలుసు? ఆయన మైండే పనిచేయట్లేదు. ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటారు? అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? త్రిపుర, నువ్వైనా ఏదో నచ్చ చెప్పాల్సింది కదమ్మా. నేను ఏ తప్పు చేయలేదు తాతయ్య. నేను తప్పు చేయకుండా అక్క బాలిని బతిమలాటమేంటి? గాయత్రి, అలా మాట్లాడకూడదమ్మా. తాతయ్య, వాళ్ళున్న కోపంలో నేను మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ నా మాట కూడా వినలేదు. అక్క, అక్కడ నా తప్పేమీ లేదు. ఆ వాసుకి అత్తయ్య అంత కావాలని చేసింది. వాళ్ళ తప్పు తెలుసుకుని వస్తే వచ్చారు, లేకపోతే లేదు. అలా మాట్లాడకూడదు గాయత్రి. నువ్వు లోపలికి వెళ్ళు. అక్క, నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? నా చెల్లెలు ప్రాణం పోయినా తప్పు చేయదు అని నాకు తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళు. వాళ్ళ కోపాలు తగ్గాక రేపు నేనే వెళ్ళి మాట్లాడతాను తాతయ్య. పెళ్ళ ఈ వారం కూడా కాలేదు. అప్పుడే వీళ్ళు ఇలా దూరంగా ఉండటం మంచిది కదమ్మా. రేపు మనిద్దరం వెళ్ళి మాట్లాడదామమ్మా. సరే తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.